లిజన్ గాయస్, ఈ బర్డ్స్ చాలా సెన్సిటివ్. చిన్న శబ్దం వినిపించినా ఎగిరిపోతాయి. సో బీ అలర్ట్. అంతా పక్కాగా ఉంటుంది. యు కాంట్ మిస్ దిస్. ఓకే, అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. లెట్స్ కీప్ గోయింగ్ గాయస్. నుంచి నీ రెస్ట్ తీసుకున్నా సరే ప్రాబ్లమే. పావుని చూసినా భయపడకండి. జిప్. ఓకే ఓకే. What the fish you did, bro? What ya? చిన్న పురుగు బాబు, కానీ నా మీద ఉంది కదా బాబు. ఇక మీదట ఆ పక్షి ఇక్కడికి రాదు. Oh, seriously? నీ మీద ఉంటే ఏం చేస్తావు? Oh, నీలా అరవను. నువ్వు ఆ పురుగులాగే ఉన్నావు. ఏమిటా వాగుతున్నావు? నువ్వే పురుగు. Guys! సారీ. What's this? సారీ. సరే, క్రైమ్ నెంబర్ 556/220 మర్డర్ కేసు ఏమైంది? డిఎస్పీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు విక్టిమ్ మదర్ ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కేసు ఏ స్టేజ్ లో ఉంది? ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, వెయిటింగ్ లో ఉంది. విక్టిమ్ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. సార్, పేరు రమ్య, వయసు 25, అన్మ్యారీడ్, వాళ్ళ అమ్మతో కలిసి బిజినెస్ చేస్తోంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాను సార్. రోజ్ గార్డెన్ లోనే వాళ్ళ ఇల్లు. మదర్ పేరు శాండ్రా సార్. వాళ్ళకి అనేక ఆస్తులున్నాయి. ఈ ఊర్లో సగం ఆస్తి గవర్నమెంట్ కి వాళ్ళ తాతయ్య రాసిచ్చారు. శాండ్రా హస్బెండ్ మరణం కూడా ఒక విచిత్రమైన మరణమే సార్. అమ్మ కూతురు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. బిజినెస్ వ్యవహారం మీద కొంతమంది ఫారినర్స్ ఇంటికి వస్తూ వెళ్తుంటారు. విస్రా రిపోర్ట్ లో ఏమని వచ్చింది? ఆర్గన్స్ లో వెనం పాయిజన్ కన్ఫర్మ్ అయింది సార్. ఇంటెలిజెంట్ రిపోర్ట్ లో అప్డేట్ ఏంటి? సీసీటీవీ అన్ని చెక్ చేసాం సార్. క్రైమ్ సీన్ లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఏమయ్యా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి. లోమర్ స్పైన్ విరిగిపోయింది. ఈ కేసు చాలా అయోమయంగా ఉందే. జాన్ మర్డర్ కి ఈ మర్డర్ కి డిఎస్పీ ఏదో సంబంధం ఉందని అంటున్నారు. సరే, రిపోర్ట్స్ టేబుల్ మీద ఉంచండి. ఓకే సార్.